లోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. வையத்துவாள் வீறுகாள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமன் ஆடி பாடி நெய்யுண்ணோம் பாலோண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுந்தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யாம் தீக்குறலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாரெண்ணி ఉగందేలోరెంబావాయ్. గోదా చరిత్ర, పరమ పావనమైనటువంటి గోదా చరిత్ర. మనము 30 రోజులు గోదా విరచించినటువంటి తాను ప్రత్యక్షంగా భగవంతుని ముందరే తన చెలులతో కలిసి పాడినటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని మనము తెలియచెప్పుకుంటున్నాం. అలాగే రెండవ రోజు పాసురంలో తన చెలులను ఏ విధంగా రమ్మని పిలుస్తోంది, ఏ విధంగా శ్రీరంగనాథుడిని సేవిద్దాము అని చెప్తోంది ఇత్యాది విషయాలన్నీ మనం ఈ పాసురం ద్వారా తెలియజెప్పుకుంటున్నాం. చెలులారా రండి, శ్రీరంగనాథుని భజిద్దాం, కీర్తిద్దాం, అర్చిద్దాం, పూజిద్దాం, మన యొక్క భక్తిని భగవంతుని పాదాల ముందర పెడదాం. అసలు ఈ శ్రీవ్రతాన్ని ఎలా చెయ్యాలో మీకు చెప్తాను వినండి. పాలసముద్రంలో పవళించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. ఆ భగవంతుని మీద చక్కగా పాటలు పాడుకుందాం. మనము ఎన్నో నియమాలు ఆచరిస్తూ ఉన్నాం. కళ్ళకి కాటుక పెట్టుకోము, అలాగే నెయ్యి తినము, పాలు తినము, ఆహార నియమాలు పాటిస్తున్నాము, అబద్ధాలు చెప్పము, ఒక్క చెడు మాట కూడా మాట్లాడము, అప్రసంగం చెయ్యము, ఒకరికి చేతనైనంతగా సహాయం చేస్తామే తప్ప ఎవరిని బాధించము, అలంకరించుకోము. అలంకారం, మనం చేసే అలంకారం అంతా మనకి కాదు, మన ప్రభువైనటువంటి శ్రీరంగనాథునికి అలంకారం చేస్తాం. మనం ఏమీ అలంకారం చేసుకోము. సాధారణమైనటువంటి దుస్తులు కట్టుకొని సాధారణంగా ఉందాము. కళ్ళకి కాటుక సైతం పెట్టుకోకుండా, జడలో పువ్వులు పెట్టుకోకుండా, అసలు తలనే దువ్వకుండా మన భక్తినంతటినీ, మన యొక్క దృష్టినంతటినీ భగవంతుని పాదాల ముందర పెట్టి భగవంతుణ్ణి అర్చిస్తున్నాం. పరుల యొక్క విచారాన్ని పోగొట్టడానికి ఎంత శాయశక్తులా ప్రయత్నం చెయ్యాలో అంత శాయశక్తులా ప్రయత్నం చేద్దాము. అలాగే ఒకరికి హాని చేసేటటువంటి పనులేమీ కూడా మనం చెయ్యము. ఈ శ్రీవ్రతములో భాగంగా మనము ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ ఉన్నాం. పాలసముద్రంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఉంటాడు. లక్ష్మి పాదాలు ఒత్తుతూ ఉంటుంది, శ్రీ మహావిష్ణువు పవళించి ఉంటాడు. భర్త యొక్క అవ్యాజమైన ప్రేమని పొందినటువంటి లక్ష్మి మనకి ఆదర్శము. ఎంత ప్రేమ ఉంటే శ్రీ మహావిష్ణువు తన యొక్క హృదయములో శ్రీ మహాలక్ష్మిని పెట్టుకుంటాడు. అలాగే శ్రీ మహాలక్ష్మికి ఎంత ప్రేమ ఉంటే భగవంతుని యొక్క
పాదాల దగ్గర కూర్చుని చక్కగా పాదాలని ఒత్తుతూ స్వామివారికి అలసట తీరే విధంగా పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఈ భక్తి పారవస్యం అనేది మనకి ఆదర్శం. ఇంత భక్తిలో మనము కూడా ఓలలాడదాం, శ్రీరంగనాథుని సేవిద్దాం. ఎన్ని రకాలైనటువంటి సేవలు చేయవచ్చో మనం ఆ రకాలైనటువంటి సేవలన్నిటినీ చేద్దాము, పూజిద్దాము, స్మరిద్దాము, వాటిని ఆచరిద్దాము, కీర్తిద్దాము, సేవ చేద్దాము. ఇలా అన్ని రకాలుగాను స్వామివారిని పూజించి, అర్చించి, నర్తించి, పాటలు పాడి ఈ తెల్లవారుజామున చక్కగా శ్రీవ్రతాన్ని ఆచరిద్దాము. రండి చెల్లులారా, మనందరము కలిసి భగవంతునికి కీర్తిగానము చేద్దాం. ఆ భక్తి భగవంతునికి చేరే వరకు ఆలపిద్దాం. భక్తితో మన యొక్క గళాలలోంచి వెలువడినటువంటి ధ్వని స్వామివారికి చేరి మనందరినీ కూడా ఆశీర్వదించాలి. తద్వారా లోక కళ్యాణం జరగాలి. ఈ సమస్తమైన జగత్తు కూడా, ఈ భూమండలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అటువంటి చల్లటి చూపు స్వామివారు చూడాలి. అది జరిగే వరకు మనము ఈ వ్రతాన్ని చేస్తూ ఉందాము, స్వామిని భజిస్తూ ఉందాము. స్వామివారికి ఈ మన యొక్క భక్తి చేరి ఈ ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండేంత వరకు ఈ పాసురాల్ని ఆలపిస్తూ ఉందాము. రండి చెల్లులారా రండి అని చెప్పి గోదా తన యొక్క సఖులతో శ్రీరంగనాథుడిని మనస్ఫూర్తిగా భక్తి తత్పరలతో సేవిస్తూ, ప్రేమిస్తూ, భజిస్తూ, కీర్తిస్తూ, తన చెలులని పిలుస్తూ, తన చెలులతో కలిసి నర్తిస్తూ, పాడుతూ శ్రీరంగనాథుని యొక్క కీర్తి గానాన్ని చేస్తోంది ఈ పాసురంలో. మరి ఇంత భక్తి తత్పరలతో చేసేటటువంటి కీర్తి గానము భగవంతుడికి చేరుతుందా అంటే తప్పనిసరిగా చేరుతుంది. మరి 30 రోజులు 30 పాసురాలని పాడినటువంటి గోదాని ఎంత చక్కగా భగవంతుడు తనలో ఐక్యం చేసుకున్నాడు. కేవలం 30 రోజుల్లోనే భక్తి పండిపోయిందా అంటే ఇది ఒకనాటి భక్తి కాదు. గోద తాను జన్మించినప్పటి దగ్గర నుంచి విష్ణు భక్తిలోనే లీనమైపోయింది. మనసు నిండా భగవంతుణ్ణే నింపుకుంది. భగవంతుని యొక్క ఆకారాన్నే స్మరిస్తోంది, భగవంతుడి నామాలనే స్మరిస్తోంది, భగవంతుడినే పూజిస్తోంది. తాను కట్టినటువంటి పూలన్నిటిలో కూడా భగవంతుణ్ణి చూస్తోంది. తాను అలంకరించుకున్నా కూడా శ్రీరంగనాథుణ్ణే ఆలోచించుకుంది, ఊహించుకుంది, ప్రేమించింది. మరి అంత మనస వాచ కర్మణ భక్తిని చూపిస్తూ ఉన్నటువంటి గోదా యొక్క ప్రేమ 30 పాసురాలలో పండింది అని చెప్పుకోవచ్చు. ఇది బాల్యం నుంచి ఉన్నటువంటి ప్రేమ కాబట్టి దీని పరాకాష్ట మనకి 30వ రోజున తెలుస్తుంది. అంత భక్తి తత్పరలతో ఉన్నటువంటి గోద తాను తరించడమే కాదు, తన చెలులని కూడా తరింపజేసింది. భగవంతుని భక్తిలో ఓలలాడించింది. సాక్షాత్తు శ్రీరంగనాథునిలో ఐక్యమయ్యే విధంగా ఆమె భక్తి ఉన్నది. ఆ దృశ్యాన్ని ఆ గ్రామస్తులే కాదు, తన చెలులే కాదు, అందరూ చూశారు. అంటే ఎంత పుణ్యాన్ని ఇచ్చిందండి గోదా. తన యొక్క పాసురాలలో పూర్తి భక్తి పారవస్యంతో పాడినటువంటి తన భావనలన్నీ కూడా తెలియచేస్తూ తనని భగవంతునిలో ఐక్యం చేసుకోవడమే కాదు, మనందరికీ కూడా ఎంతో పుణ్యం వచ్చే విధంగా గోదా ఈ పాసురాలని ఈ ప్రపంచానికే అందించింది అని కూడా తెలియచెప్పచ్చు. శుభం.